వెల్కమ్ టు గైడ్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనము 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ ఇమాందారీ కా ఫల్ అంటే హానెస్టీ యొక్క రిజల్ట్, దట్ మీన్స్ రిజల్ట్ ఆఫ్ హానెస్టీ అన్నమాట. నిజాయితీ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది ఈ పాఠంలో మనం చూడబోతున్నాము. ముందుగా చిత్ర క్వశ్చన్స్ ఇస్తారు కదా, దానిలో భాగంగా ఆ పిక్చర్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై, పిక్చర్లో మీకు ఏమేం కనబడుతున్నాయి. చిత్ర మే ఏక్ గరీబ్ और एक छात्र దిఖాయి దే రహా హై, ఈ పిక్చర్లో ఒక పేదవాడు మరియు ఒక స్టూడెంటు కనబడుతూ ఉన్నారు. లడకా క్యా కర్ రహా హై, కుర్రాడు ఏం చేస్తూ ఉన్నాడు. లడకా దయా సే గరీబ్ కో దాన్ కర్ రహా హై, అంటే కుర్రవాడు దయతో ఆ పేద అతనికి దానం చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇంకా కింద ఏదో ఉందో చూడండి మ్యాటరు. దయా పరోపకార్ వినయ్ సేవా ఇమాందారీ నైతిక్ గుణ్ కహలాతే హై, అంటే ఏంటి? దయా, పరోపకారము, వినయము, సేవ, ఇమాందారీ అంటే హానెస్టీ, ఇవన్నీ కూడా నైతిక గుణాలన్నమాట. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హై, వీటిని ఆచరించడం ద్వారా మానవ జీవితం సరైన మార్గంలో వెళుతుంది. ఇస్కా ఫల్ మహాన్ హోతా హై, దీని రిజల్ట్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఉపర్యుక్త చిత్ర సే ఐసే గుణోం కో హమ్ సీఖ్ సక్తే హై, ఈ పై చిత్రం ద్వారా మనం ఇటువంటి గుణాలన్నింటినీ కూడా తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. ఆజ్ హమ్ ఇస్సే సంబంధిత్ కహానీ పడేంగే, ఈరోజు మనము ఇటువంటి కథను ఒకదాన్ని మనం తెలుసుకుందాము. ముందుగా స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా అందులో ఉన్నటువంటి హార్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. जंगल 1 फॉरेस्ट मीठा मधुर स्वीट ईमानदारी सच्चाई हानेस्टी चांदी रजत सिल्वर नदी सरिता रिवर लकड़हारा लकड़ियाँ काटने वाला वुड कटर सीख नीति मोरालिटी सोना कनक कंचन गोल्ड. ओके, ईमानदारी का फल पाठन చూద్దాము. एक लकड़हारा था, वह जंगल में नदी के किनारे लकड़ियाँ काटता था. वह उन लकड़ियों को बेचकर अपना जीवन बिताता था. అంటే ఒక కట్టెల కొట్టువాడు ఉన్నాడు. అతను అడవిలో నదికే కినారే అంటే నది ఒడ్డున కట్టెలు కొడుతూ ఉన్నాడు. वह उन लकड़ियों को बेचकर अपना जीवन बिताता था, ఆ వచ్చినటువంటి కట్టెల్ని అమ్మి అతని జీవితాన్ని గడుపుతూ ఉంటాడనమాట. एक दिन वह नदी के किनारे लकड़ियाँ काट रहा था, రోజు మాదిరిగానే అతను ఒక రోజున ఈ నది ఒడ్డున చెట్లు కొడుతూ ఉన్నాడు. అచానక్ ఉస్కి కుల్హాండి నదీ మే గిర్ గయి, అచానక్ అంటే ఏంటి అంటే సడన్, అనుకోకుండా చేయి జారి అతని గొడ్డలి నదిలో పడిపోయింది. ఇసే దేక్కర్ వహ రోనే లగా, అది చూసి అతను ఏడవటం మొదలెట్టాడు. లకడహారే సెకండ్ పేరా చూడండి. లకడహారే కో దేక్కర్ నదీకి దేవి జల్సే బాహర్ ఆయి, అతని బాధను చూసి నదీమ తల్లి బయటకు వచ్చిందనమాట. దేవీనే లకడహారేసే రోనే కా కారణం పూఛా, అమ్మ అడిగిందనమాట ఎందుకు ఏడుస్తున్నావు అని. लकड़हारे ने कहा कि देवी माँ मेरी कुल्हांडी नदी में गिर गई, अम्मा ना గొడ్డల నదిలో పడిపోయింది. यही मेरे जीवन का आधार है, ఇదే నా జీవితానికి ఆధారము. देवी को उस पर दया आई, देवी ने उसको सोने की कुल्हांडी दिखाई, పాపం ఆమెకు దయ కలిగి కిందకు వెళ్ళి ఒక బంగారపు గొడ్డలను తీసుకుని చూపించిందనమాట. ఇదిగో అయ్యా నీ గొడ్డలి అని ఇచ్చింది. लकड़हारा ने कहा कि यह मेरी नहीं,
అతను నిజాయితీగా బంగారు గొడ్డలను చూసి అమ్మ ఇది నా గొడ్డలి కాదు అన్నాడు. థర్డ్ పేరా చూడండి. దేవి ఫిర్ జల్ కే అందర్ గయి, మళ్ళా లోపలికి వెళ్ళింది అమ్మ. జల్ సే బాహర్ ఆకర్ దేవీనే చాందీకి కుల్హాండి దిఖాయి, నదిలోంచి బయటికి మరలా వచ్చి వెండి గొడ్డలు చూపించింది. లకడహారేనే కహా యహ్ భీ మేరీ నహీ, అతను ఏమన్నాడంటే అమ్మ ఇది కూడా నాది కాదు. తీసరీ బార్ దేవీనే లోహేకి కుల్హాండి దిఖాయి, మూడోసారి మళ్ళా లోపలికి వెళ్ళి ఈసారి ఇనుముతో చేసినటువంటి గొడ్డలను చూపించింది. ఇదేనా అని అడిగింది. లకడహారేనే కహాకి హా యహీ మేరీ కుల్హాండి హై, అవునమ్మా ఇదే నా గొడ్డలి అని చెప్పాడు అతను. లాస్ట్ పేరా. దేవీ ने कहा कि मैं तुम्हारी ईमानदारी से बहुत खुश हूँ, నేను నిజాయితీకి మెచ్చుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను, వెరీ హ్యాపీ బై యువర్ హానెస్టీనెస్, ఇసిలియే ఏ తీనోం కుల్హాండియా లేలో, కాబట్టి ఈ 3 గొడ్డళ్ళు నీకు ఇచ్చేస్తున్నాను, బంగారము వెండి ఇనుము ఈ 3 నీకే ఇచ్చేస్తున్నాను తీసుకో అంది నదీమ తల్లి. లకడహారేనే దేవీకో ప్రణామ్ కియా, వెంటనే అతను ఆమెకు నమస్కారం చేశాడు. ఖుషీసే తీనోం కుల్హాండియా లేకర్ చలా గయా, ఆనందంతో 3టిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇస్ కహానీ సే యహ్ సీక్ మిల్తీ హై కి ఈమాందారీ కా ఫల్ మీఠా హోతా హై, ఈ పాఠం నుంచి మనకు తెలిసిన నీతి ఏంటంట, హానెస్టీ యొక్క రిజల్ట్ ఎప్పుడూ కూడా చాలా స్వీట్గా ఉంటుంది, చాలా గుడ్గా ఉంటుంది. సో హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేది ఇందులో మోరల్ అన్నమాట. ఇక మనము కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నారు చూడండి, ఇచ్చారు, అవి కూడా చూద్దాం. జంగల్ మే క్యా క్యా మిల్తే హై, అడవిలో ఏమేమి దొరుకుతాయి. లకడీ, ఫల్, ఫూల్, పేడ్, జడీ బూటీ, మధు ఆది మిల్తే హై. అంటే లకడీ అంటే ఏంటి, కలప, ఫల్ అంటే ఫ్రూట్సు, ఫూల్ అంటే ఫ్లవర్సు, పేడ్ అంటే చెట్లు, జడీ బూటీ అంటే వనమూలికలు, మధు అంటే తేనె, ఆది అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఓకేనా. ఇంకా సెకండ్ క్వశ్చన్, పరియోం కే బారే మే తుమ్ క్యా జాన్తే హో. పరియోం అంటే ఎవరు, ఏంజిల్స్, దేవదూత దేవకన్య అంటాం కదా, వాళ్ళ గురించి మీకేం తెలుసు. परियों को देवदूत भी कहते हैं, वे देवलोक में रहते हैं और वे महिमान्वित व्यक्ति है. వాళ్ళు మనం వాళ్ళని దేవదూత అని కూడా పిలుస్తాము, వాళ్ళు దేవలోకంలో ఉంటారు, మరియు వాళ్ళకి చాలా మహిమాన్వితమైనటువంటి శక్తులు ఉంటాయి అని మనకి తెలుసు. మళ్ళీ ఇక్కడ చివరి పాఠక సారాంశం అడుగునిచ్చారు చూడండి. ఏక్ లకడహారేకి కుల్హాండి నదీ మే గిర్ గయి, ఒక కట్టెలు కొట్టువాడి యొక్క గొడ్డలి నదిలో పడిపోయింది. నదీకి దేవీనే ఉసే సోనే ఔర్ చాందీ కీ కుల్హాండి దిఖాయి, నదీమ తల్లి అతనికి బంగారము మరియు వెండి గొడ్డళ్లను 2 చూపించింది. లేకిన్ ఉస్నే ఇమాందారీ సే అప్నీ కుల్హాండి హీ మాంగి, కానీ అతను నిజాయితీతో తాను అసలైన గొడ్డలేదో అదే అడిగాడు. ఇస్సే ఉసే తీనోం కుల్హాండియా ఈనాం కే రూప్ మే మిలి, దానివల్ల అతనికి 3 గొడ్డళ్ళు అంటే వెండి బంగారము ఇనుము 3 కూడా అతనికి బహుమానం, ఈనాం అంటే ఏంటి బహుమానంగా వచ్చాయి. ఇస్సే యహ్ శిక్షా మిల్తీ హై కి ఈమాందారీ కా ఫల్ మీఠా హోతా హై, దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే నిజాయితీ యొక్క ఫలితం ఎప్పుడు చాలా గుడ్గా ఉంటుంది అని దీని అర్థం. సో హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.